మీకు సినిమా అంటే ఇంత ఇష్టం కదా అమ్మని గారు, సినిమానే మీరు ఒక పీరియడ్లో ఎందుకు సాక్రిఫైస్ చేశారు? అంటే పెళ్ళి, పిల్లలు ఈ నేపథ్యంలో. అది అక్కడ దగ్గరికి వచ్చామంటే అది ఫేట్ అనే చెప్పాలి. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది నాకు. అంటే వాట్ పుష్డ్ యూ టు మేక్ సచ్ అ హార్డ్ డెసిషన్? అంటే ఒక మంచి పర్సన్ ఒక హార్ట్ఫుల్గా నన్ను చూస్తారేమో ఒక ఎక్కడో ఒక భరోసా వచ్చింది. ఒక మంచి మనిషి నాకు హస్బెండ్గా వచ్చారు, ఎందుకు నేను అది డిసిషన్ తీసుకోకూడదు, మళ్ళీ అది మిస్ అవుతుందేమో అని అప్పుడు అలా చేశాను అనమాట. బట్ అది ఓకే, నాకు ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం రాలేదు. బట్ నేను సినిమా వదిలేసాను అనేది అక్కడ ఎక్కడో ఉంది బాధ, ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చింది కదా. సో ఆ బాధ ఇప్పటికీ ఉంది. చాలా సినిమాలు నేను కోల్పోయాను, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను. నేను చేయాల్సిన మంచి మంచి క్యారెక్టర్స్. కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ అంటారు, నువ్వు చేయలేదు అని ఆ సినిమా నేను ఆపేసాను తెలుసా అమ్మని అంటారు ఇప్పటికీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు, నువ్వు తప్ప నేను ఎవరిని అనుకోలేదు, ఆ ఇమాజ్ కూడా చేసి చూడలేదు నేను. ఇప్పుడు రీసెంట్గా ఫోన్లో కూడా ఆయన చెప్పారు అసలు ఆ ప్రాజెక్టే నేను ఆపేసాను అని. అలా ఎన్ని క్యారెక్టర్స్ నాకు పోయాయి. చాలా సినిమాలు అడిగారు నన్ను. అంటే కేవలం అప్పుడు మీరు పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అన్నది అనుకున్నా అంతే. చేయకూడదు ఇంకా లైఫ్ అంతా అనుకోలే, కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అంటే అది నాకు మైనస్ అయింది. చాలా సంవత్సరాలే తీసుకున్నారు మీరు గ్యాప్ యాక్చువల్గా. అవును, ఒక 6-7 years అలా తీసుకున్నాను. బట్ టచ్ వుడ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దేదివ్యమానంగా సాగుతున్నాయని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే ఛానల్ కోసం ఇంటర్వ్యూకి కలిసినప్పుడు అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే మీరు ఈరోజు నేను మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్గా ఇన్ని సినిమాలు చేస్తున్నారని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మీరు అనుకున్నది నెరవేరింది. ఇప్పుడు మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఒక టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రహ్మాండాలో కూడా అలాగే ఒక ఇతో లైట్ మేకప్, ఆ హెయిర్ స్టైల్ కానీ అని కొంచెం ఆ విలేజ్ ఫేస్ ఉండేలాగా క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. పంపించండి ఆమని గారు సంకేతాలు. హీరోయిన్గా ఇప్పుడు ఏమాత్రం తీసుకోలేదు, ఈక్వల్లీ అంతే బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉన్నారు. దేవుడితో మళ్ళీ ఫైట్ చేయండి, మీరు డెఫినెట్గా మీరే గెలుస్తారు. లేదు మరి ఆశ వద్దు కానీ అది చిన్న ఆశ, అది బుజ్జి ఆశ. ఓకే. సో బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? దీంతో కంక్లూడ్ చేద్దాం. ఒక మంచి సినిమా, ఒక డివోషనల్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది. అలాగే దేవుడు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే భయం, రెస్పెక్ట్ అన్నీ ఉంటుంది. సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూస్తారు, అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు టీజర్ మన ఆదిత్యలో రిలీజ్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా 2 పాటలు రిలీజ్ అయింది, చాలా బాగుంటుంది మ్యూజిక్. తర్వాత ఈ సినిమా అది చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇది మన అది ఏమంటారు ఒగ్గు కళాకారులు బేస్ చేసిన సినిమా, అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, ఎందుకంటే మన ట్రెడిషనల్, మన తెలంగాణ ట్రెడిషనల్ సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చక్కగా చూడొచ్చు. మంచి సినిమా, ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చొని చూసే సినిమా మూవీ. సో బ్రహ్మాండమైన మూవీ, చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటాను. తప్పకుండా మీరు అనుకున్న ఆ అభిలాష, ఆకాంక్ష అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బాగా చేశారు. కార్తిక్ గారు చాలా బాగా చేశారు. అసలు నేనే అంత సింప్లిసిటీ క్యారెక్టర్ ఎంత అందంగా నేనేనా ఇది అన్నట్టుగా చూపించారు అందరూ. ఈ ఓవరాల్గా సినిమా మూవీ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది మూవీ. అమ్మవారంతా చూపించాడు, భయం వేస్తుంది అలా చూపించారు. చాలా టెక్నిక్ అని యూజ్ చేసి చాలా బాగా చూపించారు అనమాట. సూపర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఈ సినిమా బ్రహ్మాండ సినిమా బ్రహ్మాండాలు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూ, మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ, పదే మీతో మాట్లాడుతూ, బోలెడంత దేవుడితో కూడా ఫైట్ చేయగలను అన్న అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలని నేను కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అంత ఫైట్ చేస్తే ఆయన ఇచ్చేస్తారు, ఎందుకంటే దేవుడు మనసు చాలా అంత మంచి మనసు అనమాట. అంటే 3:30కి లేచి గంట కొట్టకపోయినా పర్వాలేదు కదా? పర్వాలేదు, అదంతా ఆయన అడగరు. మీరు చెయ్యకపోయినా ఒక మంచి హృదయంతో ఏది చేసినా దొరుకుతుంది అంతే.
మనకు మెయిన్ కావాల్సింది ఇది, మంచి మనస్సు. ఇది మనం ఆత్మవిషయం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను. అందరూ ఇలా చేయాలని ఏమి రూల్ లేదు, దేవుడు ఎవరికి చెప్పలేదు అలా చేయమని. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఈ కాన్వర్సేషన్ ఆగదు, నాకు అర్థమవుతుంది. సచ్ ఎ స్వీట్ పర్సనాలిటీ అండ్ స్వీట్ సోల్ అమని గారు. మోర్ పవర్ టు యూ. ఇంకా బ్యూటిఫుల్గా ఉండండి, ఇంకా బ్లెస్డ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.